ఎలా వచ్చినాయి అనిపిస్తుంది? అదే సార్ ఇప్పుడు కొట్టే మనము మందు వల్ల వస్తా ఉండదు నాకు అనిపిస్తుంది సార్. ఎన్ని రోజులు స్టార్ట్ అయింది తెలుసా ఇవి? అదే సార్ అంతా వారము మనం వచ్చిన దగ్గర నుంచి. అదే సార్ కరెక్ట్. ఇప్పుడు మీరు వచ్చిన రోజు కూడాను ఈ సైడ్ అంత రాలేదా, ఇప్పుడు నేను మళ్ళీ చూస్తే ఆటోమేటిక్ గా ఫుల్ ఎన్ని స్టార్ట్ అయినాయి టోటల్ సార్ ఫుల్ అంటే ఎక్సలెంట్ సార్. సూపర్ సూపర్ సార్. మేము ఇందుకు ముందు కూడా ఇట్లా అంటే చూడలేదు. ఇప్పుడైతే అంటే మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతకు లేదు సార్. దీంట్లో భాగం ఉంది. ఇప్పుడు వచ్చేసరికి చెట్టు 1 వీక్ లోనే మార్పులు వచ్చినాయి. అంతే 10 రోజుల్లోనే 10 రోజుల్లోనే మార్పులు. వండర్ఫుల్. అవును సార్. ఇంకా కొన్ని ఉన్నాయి సార్. చిన్న మొక్క ఉన్నది. చిన్న మొక్కలు ఓపెన్ కావాలి కానీ ఇన్ని మొక్కలు వస్తాయి, ఇన్ని మొక్క ఉంచుకోలేదు. అదే సార్ నేను కూడా అనుకోలేదు సార్. నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా అది పూర్తి క్లారిటీ వచ్చే తలకి ఇది ఎంత స్వభావం ఉంటుందో మనకి ఇంకా తెలియదు క్లారిటీ. కానీ ఇంత పోతే ఇప్పుడు నువ్వు ఊహించాలి సార్. చూడలేదు సార్. ముందు తూరి ఫస్ట్ టైం ఇది క్రాప్ వదిలినప్పుడు ఇంకా క్రాప్ కి అప్పుడు వదిలింటే అంటే నీకు 100లో 90 100లో 10% తక్కువ ఉంది సార్. 90% సూపర్ వచ్చింది, ఫ్లవర్ వచ్చినట్టు. ఆ సైడ్ కొన్ని లైన్లు రాలేదు. ఇంకా చేయాలి రండి. కూడా రాలేదు అసలు ఇంత చూడలేక నువ్వు పోతున్నా? లేదు చూడలేదు సార్. చూడలేదు. ఇందుకు ముందు ఒకసారి వచ్చిండేది ఇది. ఫస్ట్ క్రాప్ ఇచ్చినప్పుడు వర్షాలు పుల్ల పడిండే. ఫస్ట్ క్రాప్ లో వచ్చింది అడంతా పెరిగేసింది సార్. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు సార్. నిన్నడు కూడా ఇలాంటి అన్ని కూడా మీకు ఫీమేల్ పడ్డాయి, ఆడపూలు పడ్డాయి సార్. ఎక్కువ చూస్తాను నేను ఎవడను. ఇంకో అన్ని ఎన్ని ఆడే అంటే మొత్తం కూడా ఆడే వచ్చినాయి. కాయలు పడే సార్ కదా సార్. ఇవాడు రాకపోతే పాపం హ్యాపీగా ఉండాలి. డాక్టర్ గారు హ్యాపీ ఫీల్ అయినట్టే, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఆయన లే మొన్న కూడా వచ్చేది సార్ అని ఇంతకు ముందు చూస్తే లేదు నాగరాజప్ప. ఇప్పుడు మొన్న చూసేసరికి అప్పుడే మొగ్గంతా ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది అని అన్నారు సార్. అంటే దీన్ని బట్టి నేను రావటం మీకు ఉపయోగమే సార్. ఉపయోగం అంటే ఇంతకు ముందు వాడిన మందులు వేరు, ఇప్పుడు వాడుతున్న మందులు వేరు అని మాకు ఇప్పుడు తెలిసిపోయింది, క్లారిటీ వస్తాను సార్. అంటే దాంతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా నాలెడ్జ్ ఉండాలి సార్. అంటే మనకి ఇంత ఎక్స్పీరియన్స్ నాకు ఇవ్వలేదు సార్. నేను ఇన్ఛార్జ్. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అద్భుతంగా వచ్చింది వచ్చింది సార్. అసలు నెంబర్ 1 సార్. దీన్ని కొట్టేది ఇంకా లేదు ఇంకా. లేదు సార్. ఇంత ఊహించుకోలేదు. లేదు సార్ వస్తుంది అనుకోలేదు. అదే సార్ చూడండి, ప్రతిదానికి చూడండి వస్తున్నాయి, చూడండి అన్ని వస్తాయి. అంటే కొంచెం అసలు ఇంత బాగోదు ఎక్స్పెక్ట్ చేయలేదా? లేదు చేయలేదు సార్. నేను నిజంగా బాగా వచ్చింది. అది ఒంటి చెట్టు కదా, ఏమన్నా ఇది వచ్చినట్లా. చూడండి ఎంత అద్భుతం, చూడండి ఎంత అద్భుతంగా వచ్చింది. అన్ని ఫీమేలే. ఇది నిలబడలేదు చెట్టు, నిలబడదు సార్. ఇది అంతా ఉంటుంది. కట్లో మాట్లాడినాను సార్ ఆల్రెడీ. కట్టాలి, ఇది కత్తిరి టైప్ చేసుకుని తెల్లకి పైన కడ్డి వేసుకొని మేము చేద్దామని సార్ కూడా డిసైడ్ అయినారు సార్. అవును. కానీ చూడు సార్, ఈ చెట్టు వెళ్ళను ఇంత పువ్వు ముందు లేదు. ఈ 3వ క్రాప్ అవడం అంటే రాలేదు సార్. అవును. ఇప్పుడే గ్రేట్ గా. కానీ ఇది వండర్ఫుల్ బాగా. అవును సార్. 3 ఏళ్ల మంటే నేను తోటలో పనిచేశాను. ఇంత పూత ఎప్పుడు వచ్చింది చూడలేదు సార్. అంటే 1 వీక్ లో ఎట్లా పాసిబుల్ ఏంటంటే అదే నాకు ఈ కెమికల్ లో ఇంతకు ముందు వాడిన వేరు, ఈ కెమికల్ వేరు సార్. ఇది ముందు వాడిన కెమికల్ లో ఏదో సీరియల్ ప్రకారంగా డైలీ యూజ్ చేసినట్లు చేసినాము. ఇది గ్రోత్ ను బట్టి మనం ఎక్కువ కూడా కొట్టలేదు సార్. ఎక్కువ లేదు సార్. ఊరికే సింపుల్ లే. కానీ 4 రోజులు కాబట్టి స్ప్రేయింగ్ అవుతుంది. కానీ ఇంత గ్రోత్ వస్తుందని మనం అనుకోలేదు. బట్ హ్యాపీ సార్. హ్యాపీ మామూలు హ్యాపీ. ఇంత పోతే ఇప్పుడు అదే సార్. 1000, 2000, 3000 పూతలు కూడా ఉన్నాయి. ఉండదు సార్. ఒక చెట్టుకి ఇప్పుడు దీన్ని లెక్కేసుకుంటే దాదాపు 600 ఫ్లవర్ ఉంటుంది సార్. తక్కువ ఉంటే కూడా. అవును కరెక్ట్. 500-600 ఫ్లవర్ చెట్టుకి తగ్గలేదు. ఎక్కువ ఉంటాయి చూడండి, అన్ని కూడా ఎక్కువ ఉంటాయా? అన్ని కూడా నీకు ఎక్కువ ఏంటంటే ఫీమేల్ ఎక్కువ. ఇవే సార్. ఎంత ఫుల్ ఇవే ఉన్నాయి. చూడండి ఎట్ట పడ్డాయో భయంకరంగా. ఇది వెళ్ళిపోతుంది. అది పోద్దురండి, వదిలేయి. బట్ ఉన్నాయి సార్. కానీ మనకి ఎంత అంటే దొరకదు కదా సార్. అమేజింగ్ సార్. ఇక్కడ మామూలు అంటే మనము 100 లో ఒక 30% పోతాయి ఇవి. అవును. మిగిలిన అంటే ఒక 200 కాయలు చాలండి, ఎక్కువ చాలు. అంత మాత్రం అయితే మనకి ఇంకా బరువులు పెట్టుకుంటే బరువులు పెట్టుకోవాలి సార్. మేము ఏదో నువ్వేం చెప్తే మాకు కాత వస్తే దీనికి ఏదైనా చేస్తాం సార్. నా చేత అవుతుంది. చూడండి మొగ్గలు ఆకు కింద ఇది ముందు ఆకు తక్కువ మొగ్గలు ఎక్కువ. ముందు ఏమొస్తానంటే సార్ నేను చేస్తాను సత్తులకి పుత్తు ఆకు వచ్చేది, పత్రి ఎక్కువ వస్తా ఉండే, ఫ్లవర్ కొంచెం ఇట్లా కొనలో చాలా బాగా వచ్చేది. అది ఇప్పుడు ఆకు తక్కువ ఉంది, ఫ్లవర్ ఎక్కువ ఉంది. అదే ఇంకా వస్తుంది దీంట్లో. చూడండి ఇంకా స్టార్ట్ ఇదంతా రావాలి కదా సార్. చూడండి ఇంకా స్టార్ లో రావాలా. చూడండి సోదరా, డాక్టర్ గారి యొక్క నేను వచ్చేసేది ఏనమాట
మీరు ఇంతకు ముందు మేము కూడా చెప్తున్నాం సార్, హైలైట్ అదే ఇంతకు ముందు పెట్టుకోండి సార్ అని ఒక వస్తుండే వస్తాను ఎవరికి ఏం లేదు, సీరియల్ అంతే రాసిచ్చిపోతుంది సార్, తెచ్చి కొట్టడమే అంతేగాని ఇంత క్లారిటీ రాలేదు సార్, ఇంత ఎక్కువ రాలేదు. ఇది సక్సెస్ అయితే ఆయన పెంచుకుంటూ పోతారు సార్, ఆల్రెడీ రీడింగ్ లో ఉన్నారు సార్. ఇది ఒకటి మనకి క్లారిటీ వాటి వస్తే పంట బాగా వస్తే నెక్స్ట్ కి ఈ 3 ఎకరాలు 3 పెట్టారు సార్. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం సరిగా చేసుకుంటే ఫస్ట్ ఈ పూతలు ఫ్లవర్లు కాయలు ఉంటేనే నీకు రేపు దిగుబడి వచ్చింది. మేము చేసిన పొరపాటు నువ్వు చెప్పినాక నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది సార్. ఈ కొమ్మలు తీసి చాలా పొరపాటు చేసినా మేము. అవును, వాళ్ళు ఏమన్నా వాటర్ షూట్ ఉండకూడదు అని కట్ చేసినారు వాళ్ళు. వాటర్ షూట్ వేరు, మామూలుగా అంతా మామూలు పొంగలాగే సార్, కొమ్ములవే. అవును, ఇప్పుడు ఇది వయసు అయింది ఎవడు వెళ్ళిపోతే మన కొడుకుంటాడు కదా యూజ్. అవును, అట్లా ఇది పోతా ఉంటే అది వస్తా ఉంటుంది, వస్తా ఉండాలి. మనం ఎన్ని కొమ్మలు ఉండే కొద్దీ అంత దిగుబడి వస్తుంది సార్. అది నేను అనుకుంటే ఇప్పుడు ఎందుకు కట్ చేసినారని నాకు ఫీల్ అవుతుంది సార్. కానీ నంబర్ 1. అవును సార్, అదే సార్. ఇంకా చూడండి ఎలా వస్తుంది, చూడండి ఇంకా చూడండి సార్, ఇంకా స్టార్ట్ ఇది ఇంకా ఇదంతా వస్తుంది సార్. ఇది చూడండి ఇట్లా వస్తూనే ఉంటాయి నీకు, ఇంకా బల్బ్ వచ్చింది కదా ఇది వస్తా ఉంటాయి. ఇంకా అంటే నీకేందంటే దీనికి ఓపెన్ అప్ కావడానికి కావాల్సిన మనం అన్ని రకాల మనం కెమికల్స్ అప్లై చేయడం వల్ల వస్తాం సార్. అది అంతే, అంతవరకు కదా. మామూలుగా నార్మల్ మందులు కొడుతూ ఉంటే రావడం లేదు కదా, దానికి మనం దానికి ఏం కావాలా అదే సరైన మందులు అందించినాము. చాలా వరకు వచ్చినాయి నాన్న, బాగా వచ్చినాయి, చాలా వచ్చినాయి సార్, వచ్చినాయి. సూపర్ సూపర్, ఇది బాగానే వచ్చినాయి, ఇటు బాగానే ఉన్నాయి. ఇది కూడా స్టార్ట్ సార్. ఇది సారీ అన్ని వచ్చేస్తాయి. ఇంకా ట్యాపింగ్ అయింది ఇప్పుడు, ఆ ట్యాపింగ్ చేయటమే ఈ బడ్స్ ని కనెక్ట్ చేయటం. ఇది చూడండి, సో దాన్ని చేయటమే ఒక పెద్ద ప్రాబ్లం. ఆటోమేటిక్ వచ్చేస్తా ఉంటాయి. మనము ఇంతకు ముందు మేమేం చేసేదంటే, చెప్పండి, ఇంతకు ముందు కటింగ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క తర సార్ కటింగ్. అవును, ఇప్పుడు మీరు ట్యాపింగ్ అన్నారు కదా మొన్న, ఊరికే సింపుల్ ఇట్లా అట్లా చేసిన దాని వల్ల ఇది కూడా గ్రోత్ పెరిగేకి వస్తుంది. ఇప్పుడు నువ్వు నేతి రైతులకు ఏం చెప్తారు మీరు? మేము చెప్తామంటే మీ గురించి మేము చెప్పుకోవాలి సార్, మా గురించి కాదు. అట్లాగా నేటి రైతులకు మీరు ఏం చెప్తారు? ఏం చెప్తామంటే, మనం ఇంతవరకు తీసిన పంట వేరు, ఇప్పుడు తీసే ఉన్న పంట వేరు. ఇప్పుడు వాడుతుండే మందులకి మనకి వచ్చిన సార్ వల్ల మనకు మందులు అందించినారు కాబట్టి రిజల్ట్ అనేది కష్టపడ్డారు. అవును సార్, కష్టపడినాం సార్, కష్టపడ్డారు సార్. అంటే కష్టపడేది ఓ పక్కన పెట్టి సార్, కష్టం మాత్రం పోతుంది. సరైన మందు లేకుంటే పంట ఫెయిలర్ కదా సార్. కష్టపడితే ఎప్పుడు కష్టపడతాం లేదు, సరైన చెప్పేవాళ్ళు కావాలి. అది సార్, ఈ రోగానికి మందు అనే రోగం కనిపెట్టే వాళ్ళ మెయిన్ డాక్టర్ సార్. గైడెన్స్ ఊరికే మామూలుగా నువ్వు చెప్తా ఉంటే ప్రయోజనం లేదు కదా సార్. అదే తీసేసుకొని పోయినారు ఉన్నారు సార్. దాని వల్ల మనకి ఇది రావాలంటే ఇదే సార్ మెయిన్, దీనికి ఇంపార్టెంట్. కెమికల్ మనకి అన్ని రకాలుగా చెప్పేవాళ్ళు కావాలి సార్, లేకపోతే పంట ఫెయిలర్ సార్. ఇది మరి ఎందుకు నేటి రైతులు ఎందుకు ఇట్లా మునిగిపోతున్నారు? అదే సార్, నాకైతే వాళ్ళు మీరు వాళ్ళకి ఏం చెప్తారు మీరు నేటి రైతులకి? వాళ్ళు ఏమి లేదు సార్, వాళ్ళు ఇట్లే కూడా వాళ్ళు తోచింది వాళ్ళు వాడుకుంటారు సార్. తప్పు కూడా మామూలు కూడా యూట్యూబ్ లో చూస్తారా, లేదా ఇంకో దాంట్లో చూసుకుంటూ పోతుంటారు కదా సార్. దానివల్ల వాళ్ళకి ఈ రోగాన్ని చెట్టుని బట్టి వాళ్ళు మంది వెళ్ళారు కదా సార్. దాంట్లో వాళ్ళ భూమి ఎట్లుంటుందో, వాళ్ళ చెట్టు ఎట్లుంటుందో, వాళ్ళ వాడే మెషిన్ ప్రతి చేను విజిట్ చేసుకోవాలి. అదే సార్, కొంతమంది పైపైన చూసుకుంటా ఏదో అన్నిట్లో అయిపోతా ఉంటుంది. ఇప్పుడు మీరు డీటెయిల్ గా వచ్చి మీరు చూసి దీనికి ఏ మందు వాడాలా అని చెప్పి మనం చూసిన దాని వల్ల ఇది గ్రోత్ పెరిగాకి మనకు అవకాశం వచ్చింది సార్. కానీ 1 వీక్ ఎంత మార్పు వచ్చింది? 1 వీకే సార్, ఇంకా చాలా 1 మంత్ కాదు 2 మంత్ కాదు, చాలా మార్పు వచ్చిందంటే గ్రేట్. రియల్ గా నిజంగా వర్కౌట్ సార్. నాకే ఆశ్చర్యం, ఇప్పుడు కూడా నేను ఆశ్చర్యపడతాను. ఇంకా వస్తా ఉంటే మొగ్గని చూస్తా ఉంటే సంతోషంగా ఉంది. డాక్టర్ గారు ఎంతకాల్సిన మొగ్గ చేయొచ్చు మనము, కష్టపడే ఇట్లా మనము సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని పంట తీయచ్చు. దీంట్లో చిన్న డౌట్ నీకు అడుక్కునేది ఏమీ లేదు సార్. ఇప్పుడు దీనికి ఇంకా కొద్దిగా నీళ్లు తగ్గుతా ఉన్నాయా నాకు వాటర్? అవును సార్, పెద్ద షెడ్యూల్ ఇద్దామండి. అదే సార్, ఎలా అంటే ఇప్పుడు రోజు తప్పి రోజు అయ్యేంత వాటర్ ఇయ్యాల. ఈ ఆకలి ఇంకా కొంచెం పెద్దగా రావాలంటే కావాలంటే దానికి మనము సాల్యుబుల్ చెప్పాను, సాల్యుబుల్ తెచ్చుకుని వదులుతూ ఉండాలి. కొంచెం ఈ నీళ్ళకి మార్పు వచ్చేదానికి కొంచెం మారుస్తూ చేస్తా ఉండాలి. అంటే మనం ఏంటంటే కొంచెం మొక్కని ఏంటంటే స్ట్రెస్ చేసాం. మొక్కకి ఏంటంటే ఇప్పుడు మన మనిషి దాహం వేసేదాకా మనం ఎట్ట చేసాము, నీళ్లు దాకపోవడం దాహం వచ్చేది. మనకు కూడా అంతే కదా, మొక్క కూడా అదే చేసాం తెలుసుగా నీకు. వాటర్ పెట్టపోవటం అనేది ఒక 4 days 3 days మధ్య మధ్యలో గ్యాప్స్ ఇవ్వటం అంటే దానికి స్ట్రెస్ వచ్చుద్ది. ఆటోమేటిక్ గా లోపల ఏంటంటే ఏమన్నా
ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మొత్తం రెక్టిఫై చేసుకుని దాన్ని రెక్టిఫై చేసి దాన్ని ఎన్హాన్స్ ఫ్లవర్ ఆర్డర్ని బూస్టింగ్ చేయడం కోసం మనం రకరకాల మెడిసిన్స్ వాడాము. నువ్వే కొట్టింది ఎన్ని కొట్టావు కాబట్టి అన్ని రకాలుగా వచ్చేసి చాలా పెద్దగా ఏం కొట్టలేదు కానీ దీంట్లో కొట్టిండేది కానీ దీనికి కావాల్సిన మందు ఇదే. కానీ ఒకటే దీంట్లో ఏంటంటే ఓన్లీ టాలెంట్ అంటే పక్కా సార్. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా పూతలు రావు సార్. ఎంతో మంది ఉన్నారు పూతల కోసం డబ్బు పెట్టేవాళ్ళు కానీ రావు. కానీ ఇది జస్ట్ నాలెడ్జ్ టాలెంట్ మీద వస్తాయి. అవునా కదా? నాలెడ్జ్ అంటే చాలా ఉన్నారు సార్. మీరంటే తిరిగినారు కాబట్టి దేశాల్లో మీకు టాలెంట్ ఉంది. ఇంతకు ముందు కూడా వచ్చిన టాలెంటే కాకపోతే ఫెయిల్యూర్ కదా సార్. అదే ఒక్కొక్క మనిషి పెట్టి తప్పది. మనము రైతు ఏ దాంట్లోనే బాగుపడాలనే ఆశతో ఉంటాడు. అంటే నీవు పర్సనల్ కూడా చెప్పిన ఇప్పుడు నీవు నీ కళ్ళతోనే చూసావు ఇవన్నీ. అవును సార్. ఇప్పుడు దేవుడు ఉన్నాడు ఎక్కడో అనుకుంటాం, పైన కింద దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండలేడు మనం చూడలా. కానీ సైన్స్ అనేది పనిచేసిందా పనిచేయలేదా నీ కళ్ళతో? మనకి కావాల్సింది మనకి ఇది కావాలి. కానీ దేవుడు అంత లెక్క ఉన్నాడా లేదా మనకి తెలియదు, నీకు తెలియదు కదా. ఊరికే దేవుడు టాలెంట్ సైన్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. సైన్స్ తో నమ్మొచ్చు. ఇప్పుడు నిజంగా ఇన్ని వచ్చినాయి ఎట్టొచ్చినాయి. అదే సార్ ఇప్పుడు నేను అంతే 3, 4 చూడండి ఇవాళ అన్ని ఫీమేల్. ఇవన్నీ కూడా ఫీమేల్. ఇవన్నీ ఫీమేల్ అయినా ఇన్ని ఫీమేల్ వచ్చినాయి చూడండి. వచ్చినాయి అన్ని కూడా మీకు గొప్ప విషయం ఏంటంటే అన్ని ఫీమేల్ వచ్చినాయి. అదే సార్ వచ్చిందా మనం చేసిందే దానికోసం. మీకు వచ్చినాయి అన్ని ఫీమేల్. నువ్వు ఎక్కడైనా ట్యాపింగ్ చేసుకో అన్ని ఫీమేల్స్ వచ్చినాయి నీకు. కానీ ఇన్ని చూసిన తర్వాత సగటు రైతుకి ఇప్పుడు మన రైతు నేటి రైతులకి మన రాష్ట్ర రైతులకి అయితే మనకి ఏం చెప్పాలనుకుంటున్నాను మామూలుగా? ఏం లేదు సార్. మనం వచ్చేసి మనం వాడుతా ఉండే మందులో మనకు వచ్చిన సారు ఈ ఇచ్చిన మందుల వల్ల మనకి మంచి గ్రోత్ వస్తుందని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు సార్. అదే అంత తప్ప మనకి రెండోది ఏం లేదా. కానీ ఒకప్పుడు నేను అందరూ మాట్లాడుకుంటే కొంచెం బాధ పెడతారు. అది లేదు అంటే అందరు ఎట్లా అంటే మనం పని చేయట్లేదేమో సరిగా నేను అనుకోను సార్. ఎందుకంటే ఇక్కడ సారు డబ్బులు ఖర్చు పెడతాడు. డబ్బులు ఇచ్చేవారు ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. బాధ లేని ఎవరికి లేదు సార్. నేను కూలీలు పెట్టేవాడే కదా. ఇప్పుడు ఒక రోజుకి 4,000 కూలిపోతే కడుపులో కొంచెం కాలుతాది, బాధ ఉంటది. పంట వస్తేనేమో ఖుషి పైన పోతుంది. అదే పంట కొంచెం ఫెయిల్యూర్ అయినాడు ఇవి అవి అన్ని కంబైండ్ అయ్యి బాధాకరం అనేది ఒకటి అనిపిస్తుంది సార్. కానీ చేసిన దాని ఫలితం రాలేదు. ఇలాంటి రిజల్ట్ చూసినప్పుడు గ్రేట్ సార్. గ్రేట్ సూపర్. అసలు నీ కళ్ళతో ఇన్ని పోతలు నేను ఊహించలేదు సార్. నేను కూడా చూడలేదు. మీరు ఇచ్చిన దాని మందులో కూడా ఫస్ట్ అనుకుంటే ఇంకా ఆ సార్ ఇచ్చా మళ్ళీ ఈ సార్ వాడినాడు ఇంక ఇది కూడా ఎంతెంత మాత్రం అని చెప్పి నేను కూడా కొంచెం నెగ్లెక్ట్ గానే అనుకున్నా సార్. పూసలు సారీ అనుకుంటే ఇప్పుడు గ్రోత్ వచ్చిన దాని వల్ల అనుకుంటే సార్ టెక్నికల్ మాయం లేదు టెక్నికల్ గా అంతే సార్. ఇంకేమే పూరా దీనికి ఏర్లంతా పీకింది, పెద్ద మట్టి వేసింది, ఏం లేదు, ఏం చేయాలి. సింపుల్ గా 3 సార్లు 4 సార్లు స్ప్రేయింగ్ కొట్టామంతే. దాంట్లో అద్భుతమైన కొంచెం వాటర్ స్ట్రెస్ చేసాము అంతే సార్. ఊరికే సింపుల్. మన 25 మంది లేబర్ అయినారు. అదే మొత్తం కట్ చేపించారు అంతే సార్. ఏడ చెప్పు కటింగ్ చెప్పు. కటింగ్ సార్ ఈ కొన సార్. ఈ కొనలు వచ్చేసి ఇట్లుంటాయి కదా సార్. ఈ కొనలో ట్యాపింగ్ చేస్తావు. చూపించు. ఇదే సార్ ఇది అట్లా కట్ చేశాడు. ఈ కటింగ్ చెప్పండి ఏం చేశారు చెప్పండి. అదే సార్ ఈ కటింగ్ కొంచెం మీరంటే హాఫ్ ఇంచి ట్యాపింగ్ చేసిన దాని వల్ల ఇది ఇంకా ఆకు బలపు వచ్చేసి ఫ్లవర్ వచ్చేకి అవకాశం వచ్చింది బాగా. అదే సార్. అదే ఒకే రెమ్మ వచ్చింది తప్పంటే ఇంకా అడిగి ఫ్లవర్ రాదు. చేసిన తర్వాత మందులు కొట్టిన తర్వాత ఇన్ని పోతలు రావడానికి ఆస్కారం. అది మాత్రం వాస్తవం సార్. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా నమ్మండి పెద్ద సైన్స్ ఇంపార్టెంట్. అవును సార్. పాత రోజుల్లాగా నేను వ్యవసాయం చేస్తానంటే కుదరదు. పాత రోజుల్లాగా వ్యవసాయం చేయడం అనేది ముందుకాలం పోయింది. మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, అదే మందులు కొట్టుకుంటాను అయ్యే ఉంటాయి. ఇంకా పని కాదు. ఇంకా ఇప్పుడు దీని చూస్తే నీకేమనిపించింది? దానిమ్మ చేయడం అనేది అంత కష్టమేం కాదు. కాకపోతే నీకు మంచి టెక్నికల్ గా నాలెడ్జ్ ఉండాలి. టైం టు టైమ్ స్ప్రేయింగ్, టైం టు టైమ్ వాటర్, టైం టు టైమ్ టాపింగ్ సార్ ఉండాలి. అన్ని రకాల చేయాలా. ఇది కాయ అయిపోయిన తర్వాత కూడా చెట్టుని తోటని ఇదే నీట్ గా పెట్టుకుంటే రిజల్ట్ వస్తుంది సార్. లేకపోతే రాదు. మనం ఎంతంటే కాయ అయిపోయింది మాది ఇంకేముందులే 6 నెలల గ్యాప్ వేసుకుంటే ఈ మనం వేసిన సత్తువులు దీనికి డిస్టర్బ్ చేసేస్తారు సార్. కాంగ్రెస్ ఎలమంటే అది ఇదంతా గబ్బ పట్టి జువాలు తోలి గొర్రెలు తోలి అప్పుడు అది ఏమైతుందంటే దీంట్లో ఫెయిల్యూర్ అయ్యాకి ఈసారి వచ్చిందని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు సార్. ప్రతిదీ పట్టుకోవాలి. అది ఒకటి శ్రద్ధ. ఇది 1 year కాదు 2 year కాదు. మన లైఫ్ దీంట్లో ఎన్నాళ్ళు పెడితే అన్ని రోజులు దీన్ని శ్రద్ధ పెడితే తప్ప ఇది రాదు సార్. అవును. సో అట్లనే పెద్దనా అట్లనే మనం ఏం చేయాలంటే నువ్వు బాగా పండించేసి ఇక్కడ ఈ ఏరియాలో అందరికి నమ్మకం కలిగించాలి. అవును నేను పండిస్తాను సార్. నాకు చేయకుండా అయితే లేదు సార్. చూడండి అన్ని ఫీమేల్ చూడండి నమ్మకం కలిగించేసి మనం ఏదైనా చేయగలము, మనం ఏదైనా సాధించవచ్చు, రైతుకు డబ్బు సంపాదించవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి దగ్గర దగ్గర అంటే ఒక 10 కిలోమీటర్ల లోపే సార్. కొత్తగా ఎవరో బెంగళూరు వాళ్ళంట
15 ఎకరాలు పెట్టారు ఒకే తోటను. ఇంకా ఇప్పుడు ఫస్ట్ క్రాప్ కి వదిలినారంట. అది ఎట్లుందో మేము పోలే, మన లేబర్ ఇతకి స్టాపింగ్ వచ్చారు చూడే, వాళ్ళు పోయి అక్కడ చూసారు. ఇంత రిజల్ట్స్ ఇంకెప్పుడు రావు నాన్న. ఇంకా అదే సార్ నాకు కూడా అసలు దేవుడే దిగొచ్చి అన్ని పెట్టినట్టుంది. చెట్లలోకి ఈసారి ఫ్లవర్స్ ఇచ్చినట్టుంది సార్ మాకైతేనా. వండర్ఫుల్. అది అదే మనకు కావాల్సిందే. పాపం మీ డాక్టర్ గారు కూడా చాలా బాధపడతాయన. ఇంకేం అంత పెద్ద శ్రద్ధ పెడతా ఉండలేదా. అవును, మామూలుమే అంతే నార్మల్ సార్ ఇది. అవును చూడా మీరు చెప్పిన దానికి నేను ఏమంటారంటే మీరు ఈ కటింగ్ చేసారు చూస్తాను మీ టాలెంట్ అంటే. ఆ రోజు లేబర్ అనకంటే ఉండే నేను చేయించినా సార్, చేయించినాను. చేయించి వాటర్ వదిలాము, మీరు చెప్పిన సత్తులు వేసినాము. అంత దానికి ఇంత అద్భుతం వచ్చిందంటే గ్రేట్ సార్. ఇది రియల్లీ గ్రేట్. గ్రేట్ సార్. అంటే సైన్స్ అనేది వండర్ఫుల్. అవును సార్, నంబర్ 1 సార్ ఇది. మీరు అది ఏ మందులు సార్ నాకైతే తెలియదు. జీరో కదా. అదే ఏమీ లేవు, ఊరు ఖాళీ అయిపోయింది. చిగుర్లు కూడా 20 వారం వస్తా ఉండే. ఈ ఫ్లవర్స్ అనేది ఇంకా స్టార్ట్ అయ్యలేదు. మనం ఇది కొట్టి చూడండి అసలు ఎట్లా వచ్చినాయి చూడండి. అదే సార్, కొమ్మకి గ్యాప్ కి ఏం లేదు, చింతపు వచ్చినట్లు వచ్చేసింది మొత్తం. అవునవును. మొత్తం నీకు ఆకు తక్కువను ఫ్లవర్ ఎక్కువ. అదే సార్, వెరీ గుడ్. చూడండి సోదరా, ఇది రైతు యొక్క మెయిన్ మాటలు. ఆయన నిజాయితీ మాట్లాడుతాను. నువ్వు డూప్లికేట్ చేయట్లేదుగా. నేను ఎప్పుడు కూడా కాదు ఎవరి దగ్గర కూడా కాదు, నువ్వు ఏదో అబద్ధం అని చెప్పి అట్లా లేదు, కళ్ళతో చూసాను కాబట్టి నేను చెప్తాను రియల్ సార్. రియల్ సార్ ఇది. ఇప్పుడు దీంట్లో మొగ్గ కూడా చూడు సార్, అక్కడ ఫ్లవర్ ఇంకా ఇది మొగ్గ ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది నీకు. గ్యాప్ ఉంది కదా, ఇంకా వస్తూనే చూడండి. అంటే 1-2 కాదు, ఇంకా వందలు వేల పద్ది ఇంకా స్టార్ట్ ఇదే లేదమ్మా. ఇప్పుడు ఇది చూడు, ఇది 1000 ఉంటాయి కనీసం. ఎన్ని వేలు ఉంటాయి ఇది పిచ్చుకుని ఉంటాయి ఇట్లా. ఈ చెట్టు అయితే గ్రేట్ గా చూడండి ఎంత బాగా వచ్చింది. ఈ చెట్టు అంతా ఇదే ఫ్లవర్ నిలబడితే చెట్టు నిలబడదా. అవును, కాయలు ఎక్కువ అంతా కట్టెలు కట్టుకొని నిలుచుకోవాల్సింది తప్ప. బాగా చెప్పావు. ఇదైతే ఇట్లా నువ్వు ఛాలెంజింగ్ చెప్తే నువ్వు ఏ పంట తీయగలుగుతావు. నేను తీస్తాను సార్, ఏ పంటలో కూడా గ్రేటే సార్. కొన్ని చెట్లు పోయి పెట్టాల్సింది ఎందుకు పెట్టలేదు మీరు? అంటే సార్ పట్టించుకోలేదు సార్. ఇట్లా మీకు రిజల్ట్ వస్తున్నాయి కాబట్టి, అంటే మీకు నమ్మకం ఏర్పడదు కాబట్టి మీరు ముందుకెళ్ళి చేయండి. మీకు 4 రూపాయలు సంపాదించుకోవచ్చు సార్. ఇప్పుడు నేను అన్నది ఏమంటే, ఈ గ్యాప్ లకి వెళ్ళేసుకొని ఈ 4-5 ఏళ్ళ తర్వాత ఇది హేజ్ అయిపోతుంది కదా. మళ్ళీ ఈ గ్యాప్ లో కూడా ఒక చెట్టు, ఈ గ్యాప్ లో కూడా ఒక చెట్టు నేను వేరే తోటల దగ్గర చూసినాను. అట్లా పెట్టుకుంటూ పోవాలి. అట్లా పెడితే ఇప్పుడు ఇది కొన్ని యూజ్ అంటే వాడేంది మధ్యలో మళ్ళీ పెట్టుకుంటూ పోతా పెట్టుకో సార్. ఇది ఏ చేయాలనుకున్నా పూర్తి బుడుము కట్ చేసుకోవచ్చు. అది యూత్ మాత్రం రెడీ చేసుకోవచ్చు. అది ఇది కూడా వచ్చిందంటే డబుల్ దిగుబడి గ్యాప్ ఉండకూడదు సార్. నాకు ఫుల్ రావాలా. ఇంకా మనం చేద్దాం అది మీరు ఆయన ప్రకారం చెప్తే. కానీ ఏదైతే ఫ్లవర్ అయితే గ్రేట్ సార్. అదే నాకే సంతోషం. అదే ఉండరు ఇంకా. అవును సార్, ఇది చూస్తా ఉంటే నాకు అంత సంతోషంగా ఉంటుంది సార్. అది కదా, ఇట్లా రావాలి. అదే సార్, ఇంకో ఇట్ వస్తే పోతారు మనకి. అదే సార్. కాదు సార్, ఇది సార్ కిందది సార్. ఇది అవి కూడా వస్తాయి, ఇగో వచ్చేస్తున్నాయి. ఇగో స్టార్ట్ అయినాయి. ఇగో అదే సార్, ఏమన్నా నీతో కానీ కట్ చేయాలేమని యాక్చువల్లీ చేయాల్సింది అవసరం లేదు. ఎడ కూడా ట్యాపింగ్ అవుతున్నాయి, ఎడ కూడా వచ్చేస్తాయి. ఇంకా ఓపెన్ అప్ అవుతాయి, ఇట్లా వస్తాయి అనమాట. కొన్ని బ్లైట్ ఉన్నాయి ఆల్రెడీ, మనం చెప్పాను నీకు. అవును బ్లైట్. ఇప్పుడు ఈ తూరు కటింగ్ అప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళని పట్టించుకోకుండా మనం సొంతం కటింగ్ మనం చేసుకోవచ్చు నాన్న. కటింగ్ ఎవరు చేయరయ్యా. ఇప్పుడు మనం చేసుకోవాలన్నీ. కటింగ్ వాళ్ళు చేస్తారు, కాయలు వాళ్ళు పోతారు, అది కాదు. ఇప్పుడు నువ్వు ట్యాపింగ్ ఎవరు చెప్తే చేసావు, నేను చెప్తే నేను చెప్పింది తిన్నావు అంతే. ఎవరిని వచ్చేసారా? దాంట్లో సైన్స్ ఏముంది కదా. కాకపోతే కటింగ్ చేయడం పెద్ద టెక్నాలజీ అవసరం లేదు. నాలెడ్జ్ ఉంటే చాలు, ఎక్కడ కట్ చేయాలి, ఎంత కట్ చేయాలి అంతే. 3 ఏళ్ళ అంటే నాకు యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఏమంటే వర్క్ చేయాలి బాబు, అని నేను భయం పడి వర్క్ చేయాలి నాన్న. వర్క్ చేస్తుంటే సార్ బాగా చూడు నాగరాజు, మనము వర్క్ చేస్తుంటే అర్థమైద్ది. నీకు కొంచెం ఫ్లవర్స్ వచ్చేసి నీకు కొంచెం మొగ్గలు వస్తే నీకు కూడా చేయాలని ఆనందం ఉంటుంది. ఆనందం అనేది పంట బాగుంటే కదా ఆనందం ఉండేది. అవును, లేకపోతే సార్ వచ్చినంతా బాధపడేది పోయేది. మనము ఇప్పుడు పడాలి పడాడు సార్. ఇంకా పడ్డావు సంతోషిస్తాడు. కానీ సార్కి ఎట్లంటే పాపం దీనిపైన చాలా ఇంట్రెస్ట్ ఉంది. చెయ్యాలమ్మా. అదే సార్, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనము దాన్ని పెట్టుబడికి వెనక్కి చూడ్డా. మనం చేసేదాన్ని బట్టి ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి సార్. మనం ఒకటి కొంచెం ముందుకు పోతే సార్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. మనకి గ్రోత్ బాగా రావాలా సార్. రెండోది మెడిసిన్. మెడిసిన్ అంతా కల్తీ నడుస్తుంది సార్. నడుస్తుంది దానికే సార్. దాంట్లో కల్తీ ఏముంది మంచిది ఏముంది అని చెప్పి కనిపెట్టేవాడే సైన్స్ సార్. అవును, మామూలుగా నేను కొడతాను ముందు. ఇప్పుడు మామూలు అంగడి లేకపోతే దుకాణం లేక
దానిమ్మకి ముందు అంటే వాడు ఏదో ఒకటి ఇప్పుడు మీరు అంటారు కదా విత్రిని ఎండకు కొట్టినారని, అది వర్షాకాలం కొట్టేది పోయి ఎండాకాలం కొడితే రివర్సే కదా సార్ అది. ఎగ్జాక్ట్లీ దాని నుంచి అది మనం తెలుసుకోవాల్సింది ఆడే ఉంటుంది సార్ టాలెంట్. ఊరికి అన్ని మందులు అనేది కాదు, అంతే మనుషులు కాదు, దాంట్లో 2 రకాలు ఉన్నారు సార్. సో నీటి రైతు అనేవాడు కొంచెం అన్ని చూసుకోవాలి సార్, చూసుకోకపోతే నేటి రైతు అనేవాడు ఫస్ట్ ఇంపార్టెంట్. ఎట్లా ఒకసారి ఫెయిల్ అవుతాడు, ప్రతి ఒక్కడు ఫెయిల్ అవుతాడు. ఆ ఫెయిల్ అయినాడు వాడు హుషారు అయిపోవాలి రెండో వాడికి. అంటే ఇప్పుడు నాది గ్రోత్ వచ్చింది, నేను ఇప్పుడు వాట్సాప్ చేసింటాను, ఎక్కడ తీసినారో అని వాడు దాంతో కొంచెం ఫాలో కావాలా. ఫాలో అయితే వాడు ఒకడు కాకుండా 3వ తూరు కన్నా గట్టన్ అవుతాడు. వాడు అట్లే ఇంకా స్టెప్ బై స్టెప్ వాడు ఒకరికి చెప్పినాడు 10 మందితో సేవ్ చేసుకున్నాడు సార్. ఆ ఒక రైతు 10 మంది నాలెడ్జ్ నువ్వు ఉండాలి సార్. నేను మొక్కజొన్న కానీ ఒక వరి వేస్తాను అనుకో, ఎక్కడ వేసినారో ఎంత దిగుబడి వస్తుందని చెప్పి వేసిన దగ్గరే పోయి చూసి వచ్చే వరకు దాన్ని పంట పెట్టిన. నేను కూడా రైతుగా సార్, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బాగా వచ్చిందా ఫెయిల్ అయిందా అని వాళ్ళని చూసి. ఈ ధాన్యములకి రైతులు కూడా కొంచెం అన్ని తెలుసుకోవాలి సార్. తెలుసుకోకుండా దీంట్లో బోల్తా పడిపోతారు సార్ చాలా మంది. నిజం సార్, అందరూ ఈజీగా పండించాలి అంటున్నారు. ఈజీగా ధాన్యములు పండించడం చాలా ఈజీ అంటారు సార్. బుద్ధి లేకుండా ఈజీ అంటారు అంతేగాని దీంట్లో మందులు సరైనవి, దీంట్లో కెమికల్ సరైనది నేయకపోతే బోల్తా పడిపోయి ఎప్పుడు ఏం కొట్టాలో తెలుసుకోకపోతే మునిగిపోయినట్లే. చూడాలంటే ఇది వేలతో అయ్యే పని కాదు, లక్షల్లో పెట్టుబడి వస్తుంది. ఇది వచ్చిన ఆడికి మనకి ఇప్పుడు ఎకరాకి దగ్గర 4-5 లక్షలు వస్తే మనకి ఏదో లాభము. లేకుంటే ఒకసారి స్ప్రేయింగ్ చేస్తే 5,000 నుంచి 6,000 రూపాయలు మనకి అవుతుంది. దగ్గర 10,000 కూడా కావచ్చు. ఇక్కడ కొంచెం ఎక్కువ రేట్లు ఉన్నాయి, దీంట్లో తక్కువనే ఉన్నాయి. అవి రేట్లు పడితే దాదాపు అంటే 4 ఎకరాలకు గాను 12,000 దాకా ఖర్చు అవుతుంది సార్. ఇప్పుడు నేటి రైతులకి లాస్ట్ గా నువ్వేం చెప్పగలుగుతున్నావు నాగరాజు గారు? ఏమి చెప్పగలను సార్ నేటి రైతులకి బట్టి? చూడండి మీ మందులు మీరు చూసిన దాన్ని బట్టి ఇది మందులు మావి కాదుగా, ఎక్కడే మీరే షాపులు మీరే కొన్నారు మందులు. అందుకని మేమేం చెప్తామంటే మీరు ఎక్కడ ఉన్నారని మాత్రం సార్ అడుగుతారు. మేము వచ్చేసి మీ ద్వారా మేము చేస్తాం సార్. అంతేగాని మంచి మంది కొట్టుకుని బాగుపడాలి. మంచి మంది అయితేనా సార్, లేకపోతే మనం ఇంతకు ముందు వాడినాము దీనికన్నా కాదు, ఇంకా 4 రోజులు కాబట్టి వాడినాం మందులు. సార్ ఇచ్చింటే బొంబాయి తెప్పించారు సార్, బొంబాయి మంటినే తెప్పించారు పార్సల్ దిక్కమాల మందులు వాడిందే గానీ దిగుబడి వచ్చింది లేదు సార్. పాపం వచ్చినాడే ఇంత క్వాలిటీ రాలేదు, ఫ్లవర్ రాలేదు సార్. వచ్చినా అంతే. అమ్మమ్మ అంటే సార్ ఏం చెప్తానంటే వాళ్ళు చెప్తాను ముందు ఒంగోలు సార్ 60 ఇంకా 70 కాయలు ఉండాలనండి, వచ్చినా 50 కాయలు అంతే. 50 కాయలు వచ్చి ఏమై సార్ 250 గ్రాములు 300 వస్తే 5 మూడు 15 కేజీలు ఒక చెట్టుకి. అంటే దీంట్లో 100 చెట్లలో 60% క్రాప్ వస్తే మనకి 15 కేజీలు వస్తే మాత్రము సరిపోదు సార్. వేరే చెట్టుకి కూడా ఖర్చు అయింది కదా, దాంట్లో కూడా వస్తేనే రైతు ఎదగలరు సార్. ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు నీకు ఎన్ని గంటలు వస్తాయి, ఈసారి నీకే పిచ్చెక్కుద్ది. నువ్వేం రాసి ఇచ్చినావో సార్ క్లారిటీగాను ఇదే మందులో వాడాలని చెప్పిన సార్ గట్టిగా చెప్తాను. వర్క్ నేర్చుకోవడం కూడా మంచిదే, నేర్చుకోవాలిగా, నేర్చుకుంటే ఉపయోగపడుతుంది. మీరు చెప్పింది నేను ఇప్పుడు నాకు ఊహ వచ్చింది సార్. అంటే 1 మంత్ మీరు వచ్చి అయింది అనుకున్నా, దానికి ఒక వారము. ఇప్పుడు ఈ చెట్లంతా మొత్తం ఇంకా 10 కొమ్మలు తీయాలి పైకి మనం. 10 కొమ్మలు తీస్తే ఇప్పుడు ఇది వచ్చేసి 25 కేజీలు అవుతుందంటే దాదాపు అంటే దగ్గర మనం ఒక 40-50 కేజీలు ఒక చెట్టుకి నార్మల్ గా తీసుకోవచ్చా, తీసుకుంటా పోవచ్చు. చెట్టు ఎదిగే కొద్దీ దిగుబడి తీసుకోవచ్చా. ఇదే మందులే వాడాలా, ఇదే శ్రద్ధ పెట్టాలా. సో మందులు అయితే పని చేస్తాయి ఖచ్చితంగా. సూపర్ సార్, మందులు అయితే సూపర్. రేటు గురించి నాకు ఇది మొగ్గ వచ్చిందంటే ఈ మొగ్గ ఖర్చు ఎంత తెలియదు కానీ నాకు వచ్చింది. కన్సల్టెంట్స్ అనే వాళ్ళు ఇట్లా చెయ్యాలి సార్, చేయాలి బాగా చేయాలి, చేస్తే సార్. ఇప్పుడు అంటే ఇన్ని లక్షలు పెట్టింటామా, ఏండ్లు సరిపడి పంట ఇది. ఈ పంటలో ఇప్పుడు ఇది వచ్చే 6 నెలల్లో మనం శ్రద్ధ పెట్టుకుంటే ఇంకా మనం మునిగిపోయినట్లే. అది సోదరులారా మన నాగరాజు గారి రైతు యొక్క మనోభావాలు. చాలా మంచి రైతు అతను, కాదు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. బట్ అతను నమ్మాడు, తన కళతో తన చూసి ఇన్నట్టు వచ్చినారా బాబు అని అంటాడు. చాలా వండర్ఫుల్ గా. మరి ఇంకా రాలేదు నేను రిజల్ట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి సోదరులారా, మీరు చూడొచ్చు. ఇంతవరకు వీళ్ళు పంట సరిగ్గా తీయలేదు చూడాలరా, ఇంతవరకు సరైన పంట తీయలేదు పాప. ఫస్ట్ టైం ఇలా పాలు చూడాలి.
దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్ సోదరులారా. చూడండి ఇట్లా రావటం పవర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సోదరులారా. చూడండి 0 నుంచి ఈ స్టేజ్కి వచ్చాను సోదరులారా. చూడండి అద్భుతం అనమాట. అన్నీ కూడా మీరు చూస్తే ఇన్ని ఫీమేల్సే చూడండి, అద్భుతం అనమాట. ఫీమేల్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి, దాదాపు ఫీమేల్స్ ఎక్కువ ఉన్నాయి చూడొచ్చు మీరు. ఎక్కువ ఫీమేల్ పాల్గొలు సోదరులారా. ఏ చెట్టు అని చూడచ్చు, ఎన్ని చెట్టు మీరు చూడొచ్చు, అన్ని పోతలు అమేజింగ్ అనమాట సోదరులారా. బర్డ్ ఇనిషియేషన్ అనేది సో వండర్ఫుల్ అన్నమాట. చూడొచ్చు మీరు, వండర్ఫుల్ ప్రాక్టీస్.